శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 813వ నామము మూర్త. ఈ నామానికి అర్థం ఏంటి అంటే మూర్తి కలిగినది లేదంటే రూపం కలిగినది. ఈ నామానికి మనకి పూర్తిగా అర్థం చేసుకోవాలి అంటే దీని తర్వాత నామమైన అమూర్త, ఈ రెండు నామాలు జగన్మాతకు వర్ణించే విశేష నామాలు అన్నమాట. ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన నామాలు. మూర్త అనే నామము జగన్మాత యొక్క సగుణ రూపమైన మూర్తి రూపాన్ని తెలియపరుస్తూ ఉంటే, అమూర్త అనే నామము ఆ తల్లి యొక్క నిర్గుణ రూపాన్ని గురించి మనకి వివరిస్తుంది. ముందుగా మనకు ఒక సందేహం రావచ్చు, అసలు జగన్మాత లలితా త్రిపుర సుందరి మూర్తి రూపమా అమూర్తి రూపమా అని. ఆ తల్లికి రెండు రూపాలు ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఆ తల్లిది నిర్గుణ నిరాకార నిర్వికల్ప స్వరూపంగా వేదాలు వివరించే. అంటే ఆ తల్లికి ఒక రూపం అంటూ ఏదీ లేదు. మరి మనం పూజించే మాతకు ఒక రూపం అంటూ ఉంది కదా. ఆ రూపం మనం భావంలో కల్పించుకున్న ఒక మూర్తి రూపం. అందుకే జగన్మాతను మూర్త అనే నామంతో కీర్తించాము. ఆ తల్లిది నిర్గుణ నిర్వికల్ప నిరాకార రూపమైనప్పుడు మరి ఇంకా మూర్తి రూపమును ఆరాధించటం ఎందుకు? సరాసరి అమూర్తి రూపమైన జ్యోతి స్వరూపాన్ని ఆరాధించవచ్చు కదా. అంటే అది సరైన పద్ధతి కాదు. నిచ్చెనకి 10 మెట్లు ఉంటే మొదటి మెట్టు నుంచి మొదలు పెట్టుకుని మెట్లు ఎక్కుతాం, కానీ సరాసరి పై మెట్టుకి ఎక్కలేం కదా. అదేవిధంగా అన్నప్రాసన రోజు చిన్న పిల్లవానికి పరమాన్నమే ఎందుకు పెడతాము? ఆవకాయ అన్నం పెట్టచ్చు కదా. ఆ విధంగా చేస్తే కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు సంభవిస్తూ ఉంటాయి. మన మనసు ఎంతో చంచలమైంది. అది తక్కువ సమయంలో అది మొత్తం ప్రపంచాన్ని చుట్టివేస్తుంది అన్నమాట. మన యొక్క కరచరణాదులతో మన మనసు ఎంతో చంచలమైంది. అది తక్కువ సమయంలో అది మొత్తం ప్రపంచాన్ని చుట్టివేస్తుంది. కరచరణాదులతో మనం భావనలో ఏర్పరచుకున్న ఒక మూర్తి రూపాన్ని విగ్రహంగానో ఒక ఫోటోగానో మన ముందు ఉంచుకొని మనం పూజ చేస్తూ ఉంటేనే చేతులు ఆ మూర్తి రూపం మీద పువ్వులు వేస్తూ ఉంటాయి, నోరు స్తోత్రాలు పఠిస్తూ ఉంటాయి, కానీ మన మనసు మాత్రం ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అటువంటప్పుడు కళ్ళు మూసుకుని భ్రూమధ్యంలో జ్యోతి స్వరూపమైన ఆ తల్లి యొక్క అమూర్తి రూపాన్ని ఆరాధించగలమా? అది చాలా అసాధ్యం అన్నమాట. అలా అని చెప్పేసి కష్టమేమీ కాదు. దానికి చాలా ప్రాక్టీస్ అవసరం. ఆ ప్రాక్టీస్ మెల్లిమెల్లిగా జరిగిన తర్వాత చివరిగా ఆ మెట్టుని ఎక్కగలుగుతాం. ముందుగా మనం ఏం చేయాలి? జగన్మాత యొక్క సగుణమూర్తి రూపమును కొంతకాలం ఆరాధించి ఆ ఆరాధనలో ఈ చంచలమైన మనస్సుకు కళ్ళెం వేసి లగ్నం చేసి ఆ తర్వాత అమూర్త రూపమైన ఆ రూపాన్ని ఆరాధించడం ఒక శ్రేష్టమైన పద్ధతి అన్నమాట. అంతే. అసలు ఆ తల్లికి మూర్త అమూర్త రూపాలు అసలు ఉన్నాయా అంటే, మూర్త అమూర్త రూపాలు ఆ తల్లికి ఉన్నాయని మనకు ప్రామాణికంగా తెలుస్తుంది. దేవి భాగవతంలో జగన్మాత లలితా త్రిపుర సుందరిని స్వయంగా ఎప్పుడప్పుడు తన భక్తులకు దుష్టుల వలన బాధలు కలుగుతాయో అప్పుడప్పుడంతా నేను శరీరాన్ని ధరించి దుష్టులను సంహరిస్తాను, శిష్టుల్ని రక్షిస్తాను అని మనకి ప్రతిజ్ఞ చేసింది కదా. మనకి ఇంతకన్నా మనకి ఏం కావాలి? లలితా సహస్రనామాలు సైతం 1 నుంచి 51వ నామం వరకు అమ్మవారిని కరచరణాలతో కూడిన జగన్మాత యొక్క మూర్తి రూపాన్ని వివరించాయి కదా. అందువలన ముందుగా పరమేశ్వరి యొక్క మూర్త రూపాన్ని ఆరాధించడం ఎంతో శ్రేయస్కరం. జగద్గురువులు ఆదిశంకర్లు సైతం సౌందర్యలహరిలోని 7వ శ్లోకంలో పరమేశ్వరి యొక్క మూర్త రూపాన్ని వివరించారు. మెరుస్తున్న వడ్డాణంతో, అత్యంత ఉన్నతమైన మాతృస్థానాలతో, సన్నని నడుముతో, చంద్రుని వంటి ముఖంతో ఉన్న జగన్మాత తన హస్తాల్లో విల్లములు పాసమును అంకుశమును ధరించి ఉన్నది. ఆమె శివుని యొక్క అహంకారమే రూపంగా కలిగినది. అటువంటి జగన్మాత నా కన్నులకు సాక్షాత్కరించుగాక. పరమేశ్వరి యొక్క మూర్తి రూపమును జగద్గురువులు ఎంత దార్శనికంగా తిలకించారో కదా. రూపవదంతు మూర్తం వాహ్యాకాశాదికం అమూర్తం అంటే రూపము ఉన్నటువంటి భూమి, నీరు, అగ్ని మొదలైనవి మూర్తములు, వాయువు, ఆకాశము వంటివి అమూర్తములు. అంటే వాటికి రూపం లేదు కదా. ఆకాశానికి రూపం లేదు, గాలికి రూపం లేదు,
అవి అమూర్తములు. మన ఇంద్రియాలకి గోచరమయ్యే శబ్దరూపము, మనస్సు యొక్క భావనకు అందేవి ఏదైనా మూర్త రూపమే. సగుణము సాకారంతో కూడిన దివ్యమంగళ విగ్రహ స్వరూపిణి అయిన మాతను వసన్యాది వాగ్దేవతలు మూర్త అనే నామంతో కీర్తించారు. ఆ తల్లి తన భక్తులను అనుగ్రహించడానికి, రాక్షస సంహారం చేయడానికి మూర్తి రూపాన్ని ధరించింది. ఇక ఆ తల్లి యొక్క అమూర్త రూపమును, మూర్తామూర్త రూపములకు గల భేదములను, పోలికలను మనము అమూర్త అనే నామంలో వివరించుకుందాము. మూర్త అనే నామంతో మనం అమ్మవారిని స్మరించినట్లయితే ముందుగా మనం చేయాల్సిన పని ఏంటి? ఒక ఫోటో కానీ, విగ్రహం కానీ అమ్మవారిని పెట్టుకుని మనం పూజించినట్లయితే ముందు మనకి మనస్సు చంచలత తగ్గుతుంది. మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా అమ్మవారి మీద మనసు పెట్టే శక్తి మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది. తర్వాత నెమ్మదిగా నామంలో చెప్పుకున్నట్లుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరి మెట్టు అయిన అమూర్త రూపము అంటే నిర్గుణ రూపమైన అమ్మవారిని మనం పూజించగలుగుతాము. శ్రీమాత్రే నమః.